అందరికీ నమస్కారం. శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. వైష్ణవ భక్తులైన 12 మంది ఆళ్వార్ల యొక్క పాసురాలతో నాలాయిర దివ్య ప్రబంధంలో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని 108 ఆలయాలను వైష్ణవ దివ్య దేశాలని పిలుస్తారు. ఈ 108 దివ్య దేశాలే కాకుండా ఆళ్వార్లు తమ పాసురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సాంప్రదాయంతో దివ్య దేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన 108 విష్ణు ఆలయాలను గుర్తించారు. హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల ప్రస్తావన ఉన్నందువలన ఈ 108 ఆలయాలు కూడా 108 వైష్ణవ దివ్య దేశాలంత ప్రఖ్యాతి చెందినవే. ఈ 108 ఆలయాలు మహావిష్ణు మనసుకు నచ్చి నివాసమున్న స్థలాలు కనుక వీటిని 108 అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తారు. ఈ వీడియోలో మనం ఈ 108 అభిమాన క్షేత్రాలలో 14వదైన తమిళనాడు రాష్ట్రములో కుంభకోణం పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరములో గల పట్టేశ్వరం ప్రాంతంలోని కోదండరామస్వామి ఆలయాన్ని చూస్తాము. ఈ ఆలయ గర్భగుడిలో కోదండరాముడు సీత, లక్ష్మణ మరియు ఆంజనేయ సమేతంగా కొలువై భక్తులను ఆశీర్వదిస్తున్నారు. ప్రాచీన చోళరాజ్యం యొక్క రాజధానుల్లో ఒకటి పలయరై నగరము. ఈ పలయరై నగరానికి దక్షిణాన ముడికొండ నది మరియు ఉత్తరాన తిరుమల రాయన్ నది ప్రవహిస్తున్నవి. మొదటి రాజరాజ చోళుని యొక్క తండ్రి అయిన రెండవ పరాంతక చోళుడు ఈ పలయరిని రాజధానిగా చేసుకుని కొంతకాలం పరిపాలించారు. మొదటి రాజరాజ చోళుని యొక్క బాల్యములో చాలా భాగము ఈ పలయరై నగరంలో గడిచినది. మొదటి రాజేంద్ర చోళుడు తన రాజధానిని గంగైకొండ చోళపురానికి మార్చడానికి ముందు ఇక్కడే నివసించాడు. అత్యంత ప్రాచీనమైన ఈ కోదండరామస్వామి ఆలయాన్ని చోళులు పునర్నిర్మించి పునరుద్ధరించారు. రావణాసురుని ఓడించిన తర్వాత శ్రీరాముడు తిరుగు ప్రయాణంలో ఈ ప్రాంతానికి వచ్చారు. వాలిని దొంగచాటుగా చెట్టు వెనక నుండి దాంకొని చంపినందుకు శ్రీరామచంద్రునకు ఛాయాహతి దోషం అంటినది. ఆ దోష పరిహారం కోసము శ్రీరాముడు పట్టీశ్వరాన్ని సందర్శించి తేనుపురీశ్వర ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఛాయాహతి దోషము నుంచి విముక్తి పొందారు. దేవతల కోరిక మేరకు శ్రీరాముడు ఈ ప్రదేశములో కళ్యాణ కోణములో దర్శనమిచ్చారు. ఈ ప్రాంతములోని పట్టు వ్యాపారస్తులు తాము పట్టును తయారు చేయడానికి ప్రతిరోజు అనేక పట్టు పురుగులను చంపేవారు. ఆ పాపం నుంచి పరిష్కారం పొందడానికి శాలేర మహర్షి ఈ ఆలయంలో వారి కోసం తపస్సు చేశారు. ఇప్పటికీ చేనేత కార్మికులు ఈ ఆలయంలోని స్వామిని పూజించి పాప పరిష్కారం పొందుతున్నారు. మూడు అంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఈ ఆలయము ఒక ప్రాకారాన్ని కలిగి తూర్పు ముఖముగా కలదు. ఈ ఆలయ ప్రాకారములో గరుత్మంతుడు, రామానుజాచార్యులు, మానవాల మామునుగలకు ప్రత్యేక మందిరాలు కలవు. తిరు జ్ఞాన సంబంధ నాయనారు తేనెపురీశ్వర ఆలయాన్ని సందర్శించిన సందర్భములో ఈ కోదండరామస్వామి ఆలయాన్ని కూడా సందర్శించి స్వామికి పట్టు వస్త్రాన్ని బహుకరించారు. అందుకే ఇప్పటికీ పట్టీశ్వరంలోని తేనెపురీశ్వర ఆలయంలో జరిగే ముత్తు పండల ఉత్సవ వేడుకల్లో శైవ సన్యాసులు ఈ కోదండరామస్వామి ఆలయాన్ని కూడా సందర్శించి పట్టు శాలువాను సమర్పిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులలో ఎక్కువ మంది పట్టు వ్యాపారం, చేనేత వ్యాపారం చేసే భక్తులు. వీరు కోదండరామునికి అభిషేకం చేసి ఆలయంలో నెయ్యితో 1000 దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయం
కుంభకోణం పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో కలదు. కుంభకోణం నుంచి ఈ పట్టీశ్వరానికి మంచి బస్ సౌకర్యం కలదు. ఈ పట్టీశ్వరంలోని కోదండరామస్వామి ఆలయానికి అత్యంత సమీపములోని అనేక పాడలపెట్ట శైవ క్షేత్రాలు, దేవార వైపు స్థలాలు కలవు. ఈ ఆలయానికి సుమారు 500 మీటర్ల దూరములో ఈ పట్టీశ్వరంలోనే ఉన్న తేనెపురీశ్వర ఆలయము, 1 కిలోమీటర్ల దూరంలోని తిరుశక్తి ముఠములో గల శ్రీ శక్తివనేశ్వర ఆలయము, 2 కిలోమీటర్ల దూరములో పలయరేలో గల ధర్మపురీశ్వర ఆలయము, 3 కిలోమీటర్ల దూరములో తిరువలంతులైలో గల శ్రీ కపర్తీశ్వర ఆలయము, 4 కిలోమీటర్ల దూరములో ఆవూర్లో గల పశుపతేశ్వర ఆలయము, 4 కిలోమీటర్ల దూరములో ధారాసురములో గల ఐరావతేశ్వర ఆలయము, 5 కిలోమీటర్ల దూరములో స్వామిమలైలో గల ప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కలవు. ఈ ఆలయాలన్నింటినీ స్వామిమలైలో గాని కుంభకోణంలో గాని స్టే చేసి ఒక రోజులోనే ప్రశాంతంగా దర్శించుకోవచ్చు. అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన పట్టీశ్వరంలోని కోదండరామస్వామి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ